నేడు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకి ఎంపీ మల్లు రవి అధ్యక్షతన తమ సమావేశం జరగనుంది. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేయడంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో పొలిటీషియన్ శ్రీనివాస్ పై పార్టీ పెద్దలకు కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ ఖైరతాబాద్ లో దానం నాగేందర్ విజయారెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ లోనూ కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరుగుతుండటంతో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నేడు గాంధీ భవన్ కు కొండా మురళి రానున్నారు. అయితే ఇవాల్టి సమావేశానికి హాజరు కావాలని తనకు ఆదేశాలు రాలేదంటున్నారు కొండా మురళి. అయితే ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలుస్తానంటున్నారు. ఈయన వరంగల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది. నేడు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకి ఎంపీ మల్లు రవి అధ్యక్షన సమావేశం జరగనుంది. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేయడంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో పొలిటీషియన్ శ్రీనివాస్ పై పార్టీ పెద్దలకు కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ ఖైరతాబాద్ లో దానం నాగేందర్ విజయారెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గజ్వేల్లోనూ కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరుగుతుండటంతో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నేడు గాంధీ భవన్ కు కొండా మురళి రానున్నారు. అయితే ఇవాళ సమావేశానికి హాజరు కావాలని తనకు ఆదేశాలు రాలేదంటున్నారు కొండా మురళి. అయితే ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలుస్తానంటున్నారు. ఈయన వరంగల్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ఎంపీ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. అయితే క్రమశిక్షణ కమిటీ 2 రోజుల క్రితం గాంధీ భవన్ కు సభ్యులతో పాటు చైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. అయితే క్రమశిక్షణ కమిటీ పలు నియమ నిబంధనలు రూపొందించింది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో కొత్తగా పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు. టీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ నియోజకవర్గాలతో పాటు కానీ అటు వరంగల్ లో మంత్రి కొండా సురేఖ దంపతులపై వరంగల్ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేశారు. అటు మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. వారు వ్యక్తిగత అటు కొండా మురళి కావచ్చు. కొండా మురళి ఇటీవల రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు సంబంధించి ఈ నెల 19వ తేదీన వరంగల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొండా మురళి పార్టిసిపేట్ చేస్తూ కూడా అటు కడియం శ్రీహరి అదేవిధంగా రేవుడి ప్రకాష్ రెడ్డి ఇరువురు నేతలను వ్యక్తిగత దూషణలు చేశారనేటటువంటి ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున అటు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారి మరోవైపు అటు డీటీసీగా ఉన్నటువంటి నాగేశ్వర రాజేందర్ రెడ్డి నేతృత్వంలో శాసన కార్యాలయంలో ఇప్పటికే భేటీ అయ్యారు. రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టికి కూడా కొంత దంపతుల తీరును కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. పార్టీకి చెందినటువంటి నేతలను సొంత పార్టీ నేతలను విమర్శించడం, అదేవిధంగా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా వారు వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో సమీపించిన వేళ ఈ విధమైనటువంటి విభేదాలకు తాగున్నకూడదు అనేది కూడా అధిష్టానానికి వారు వినతి పత్రం అందించారు. నేతలు వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వారితో పాటు కానీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి మేయర్ కూడా రాష్ట్ర అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలు జిల్లాలు ఇదే విధమైనటువంటి విభేదాలు కొనసాగుతా ఉన్నాయి. ఇటువైపు ఆసిఫాబాద్ అదేవిధంగా గజ్వేల్ ఇటీవల మైనంపల్లి హనుమంతరావు నిర్వహించినటువంటి ర్యాలీ కావచ్చు. అదేవిధంగా సిద్దిపేట అధ్యక్షుడి పైన కూడా తూముకుంటూ నర్సరెడ్డి పైన కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటీవల నిర్వహించినటువంటి అబ్జర్వర్ల భేటీలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి దానం నాగేందర్ వర్సెస్ విజయారెడ్డి విభేదాలు కొనసాగాయి. దేశపై దూషణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్కను ఉద్యోగిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత శ్రీనివాస్ రెడ్డి చూసినటువంటి కామెంట్స్ కావచ్చు. అదేవిధంగా అటు నాగేశ్వరరావు పార్లమెంట్ లో భాగమైనటువంటి అలంపూర్ నియోజకవర్గంలో సంపత్ కుమార్ అటు స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటబెట్టుకొని ఎంపీ మల్లు రవి
క్యాడర్ ను నిరుత్సాహపడుతున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా అటు పెరిగిన పిసిసి తో పాటు దీనాక్షణ ప్రాజెక్టు సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. వీటన్నిటినీ కూడా కూలంకషంగా ఇవాళ క్రమశిక్షణ కమిటీ చర్చించబోతా ఉంది. ఆ అనంతరం కూడా క్రమశిక్షణ కమిటీలో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి విభేదాల పైన చర్య తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. పలువురు నేతలకు కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారనేటువంటి ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కొండా ముస్లిం ఇవాళ గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. గాంధీ భవన్ కు ఇప్పటికే తన పైన వరంగల్ ఎమ్మెల్యేలు ఎంఎస్పీలు ఫిర్యాదు చేశారు. కొండ దంపతుల పైన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన కూడా వరంగల్ చెందినటువంటి ఎమ్మెల్యేల తీరు పైన అదేవిధంగా కొండ మంత్రి వర్గీయులకు ఆయన ఏ విధమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు అనేటటువంటి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు ఆయనకు ఎటువంటి నోటీసులు రాలేదని, దాంతో పాటు కానీ గాంధీ భవన్ రావాలని ఆదేశం కూడా రాలేదని కూడా ఆయన సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆయన మర్యాద పూర్వకంగా గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారితో పాటు మల్లురవితో కూడా భేటీ కానున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ వచ్చారనేది, ఎందుకు ఇంకా విభేదాలు తలెత్తాయనేది కూడా పూర్తి స్థాయిలో వివరించేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతోంది. కాకపోతే ఆ బృందామూర్తి గాంధీ భవన్ కు వచ్చి వివరణ తీసుకునే నేపథ్యంలో కూడా ఇంకా చర్చనీయాంశంగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.